ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగకుండా గద్దర్ అవార్డుల ఎంపిక జరిగిందన్నారు అవార్డు జ్యూరీ మెంబర్ జీవిత రాజశేఖర్. అవార్డు సెలక్షన్ లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు. జ్యూరీ మెంబర్స్ పారదర్శకంగా అవార్డ్స్ సెలెక్ట్ చేశారన్నారు. జ్యూరీ మెంబర్స్ ఫైనల్ చేసిందే ప్రకటించామన్నారు. అవార్డు సెలక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చారంటున్న గద్దర్ అవార్డు జ్యూరీ మెంబర్ జీవిత రాజశేఖర్ తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. గద్దర్ అవార్డులో ప్రకటన అనేది జరిగింది. అయితే ప్రకటనకు సంబంధించి ఈ జ్యూరీ మెంబర్స్ సినిమాలను ఎలా సెలెక్ట్ చేశారు, అలాగే ఎంతవరకు ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు, ఇలాంటి విషయాలు మనం జ్యూరీ మెంబర్ జీవిత గారిని అడిగి తెలుసుకుందాం. మేము ముఖ్యంగా అవార్డ్స్ విషయంలో ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. ఎప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ అవార్డ్స్ విషయంలో ఎంతవరకు ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు? అది ఎంతవరకు ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు అని అంటే అది రేపు అవార్డ్స్ చూసిన తర్వాత జనాలు ఏమనుకుంటారు అది పక్కన పెట్టుకో. జ్యూరీలో ఫస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ అసలు దెర్ వాజ్ హార్డ్లీ ఎనీ ఇంటర్ఫియరెన్స్ బై ఎనీబడి. ఒక జ్యూరీని అయితే సెలెక్ట్ చేశారు. చైర్పర్సన్గా జయసుధా గారు ఉన్నారు అండ్ ఫీమేల్స్ మేమిద్దరమే ఇన్ఫ్యాక్ట్ టోటల్ కమిటీలో. డే 1 అంటే స్క్రీనింగ్ అంతా స్టార్ట్ అయింది మనకి ప్రసాద్ ల్యాబ్స్లో. అది కర్టన్ రైజ్ జరిగిన తర్వాత ఆ రోజు మేము ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారిని కలవడం కానీ, లేకపోతే మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజే కలిసాం. ఆ తర్వాత నిన్న వెళ్ళి మేము ఫైనలైజ్ చేసిన లిస్ట్ సీఎం గారికి సబ్మిట్ చేసేంత వరకు కూడా వీ హ్యావెన్ సీన్ ఎనీబడి. అసలు ఒక్కళ్ళు కూడా దే డింట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు వేర్ వీఆర్ ఆర్ ఎనీ కాల్స్. సో టోటల్ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు. మమ్మల్ని వాట్ ద కమిటీ ఫీల్స్ వాళ్ళకే అవార్డ్స్ ఇమ్మన్నారు. అలాగే జెన్యున్గానే అందరూ అన్ని ఫిల్మ్స్ చూసాము. వీ హ్యాడ్ అన్ ఎలాబరేట్ డిస్కషన్ అండ్ ద జ్యూరీ వాజ్ ఆల్సో వెరీ అండర్స్టాండింగ్, వెరీ సెన్సిబుల్. అందరిమీ డిస్కస్ చేసుకొని వీ హ్యాడ్ ఎ గ్రౌండ్ ఫర్ ఎవ్రీ అవార్డ్ అండ్ దట్ ఈస్ అ వెరీ ఎలాబరేట్ టాపిక్. చాలా పెద్ద టాపిక్. ఏ ఫిల్మ్కి ఎందుకు ఎలా ఇచ్చామని అంటే అది చాలా టైం పడుతుంది ఎక్స్ప్లెనేషన్కి మీకు ఇప్పుడు చెప్పడానికి. బట్ యునానిమస్గా అందరూ ఒక తాటి మీదకి వచ్చి మేము సెలెక్ట్ చేసాం. మేము డిసైడ్ చేసిన అవార్డ్స్ని ద గవర్నమెంట్ ఎఫ్డీసీ చైర్మన్ గారు అవ్వచ్చు, సీఎం గారు అవ్వచ్చు, మినిస్టర్ గారు అవ్వచ్చు, దే జస్ట్ యాక్సెప్టెడ్ వాట్ వీ హ్యావ్ గివెన్ అండ్ ఇట్ వాస్ సచ్ అ ఫేర్ థింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ కూడా. అంటే నేను కూడా ఆఫ్ ద బయట వాళ్ళు ఇలా చెప్తారు, ఇలా చెప్తారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, నథింగ్ యాజ్ సచ్ హ్యాస్ హ్యాపెండ్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ జ్యూరీలో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఫర్ ఇట్. ఇంకా రేపు అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవ్రీబడీస్ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎవరికి అది ఉంటుంది. అందరినీ అన్ని రకాల సాటిస్ఫై చేయలేము. బట్ టు అస్ ఎవరైనా మమ్మల్ని వచ్చి అడిగితే మటుకు ఫర్ ఎవ్రీ అవార్డ్ వీ హ్యావ్ అన్ ఆన్సర్. వీ కెన్ డెఫినెట్లీ టెల్ వై, వాట్ అండ్ హౌ ఇట్ ఈస్ జస్టిఫైడ్. అయితే పర్సనల్గా నార్మల్గా గవర్నమెంట్ నుంచి మీకు వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పకపోవచ్చు, బట్ ఇండస్ట్రీ నుంచే పర్సనల్గా మీకు కొన్ని కాల్స్ రావచ్చు జ్యూరీ మెంబర్స్గా ఉన్నందుకు. సో ఇండస్ట్రీ నుంచి ఏమన్నా ఈ సినిమాకి ఇవ్వండి ఇట్లా ఎవరైనా అడగడం కానీ అలా ఏమన్నా జరిగిందా? నన్ను అయితే అసలు ఎవరు అడగలే. నో బడీ కాల్డ్ మీ బికాజ్ నేను నార్మల్గా నేను సెన్సార్లో కూడా ఐఎమ్ ది సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో పీపుల్ నో హౌ ఐ ఫంక్షన్. నేను ఎవరిని ఎంకరేజ్ అంటే తప్పని చెప్పాను. నేను ఎవరితోనూ మాట్లాడను. అందుకని నా దగ్గరికి అయితే ఎవరు రాలే, నన్ను ఎవరు అడగలే. మరి అదర్ మెంబర్స్ గురించి నాకు తెలియదు. అయితే మూవీస్ సెలెక్షన్ కావచ్చు, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కావచ్చు, ఇలా కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది కదా, ఆర్టిస్టులను సెలెక్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఎట్లా మీకు జ్యూరీ మెంబర్స్కు మధ్యలో ఏమైనా డిస్కషన్స్ ఎట్లా హాట్గా నడిచిందని? హాట్గా అసలు జరగలేదు. దట్ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఈవెన్ నేను సెన్సార్లో కూడా ఒక్కొక్కసారి వి డిబేట్, కానీ ఈసారి అయితే ఈ జ్యూరీలో ఎస్పెషల్లీ అసలు హాట్గా అనేదే జరగలే. సో ఎవ్రీబడి వెరీ ఓపెన్లీ ప్రతి ఒక్కరు ఏం అనుకున్నాం అనేది డిస్కస్ చేసాం, ఎందుకు అనుకున్నాం అనేది డిస్కస్ చేసాం. తర్వాత ఎలా మేము మెజారిటీ డెసిషన్ తీసుకున్నాం, దాని మీద వెళ్ళాం. అయితే ఈ అవార్డ్స్ కూడా ఇప్పుడు అందరూ కూడా ఒకే తాటి మీద ఇలాగని కాదు. ఇప్పుడు మన నలుగురు ఉన్నాం, వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్. అప్పుడు వీ వెంట్ బై మెజారిటీ. సరే మెజారిటీ ఎవరు ప్రిఫర్ చేస్తారో అట్లా వెళ్ళాం అనమాట. సో అందుకని మాకు గొడవలు అయితే జరగలేదు. అయితే June 14th ఎట్లా గ్రాండ్గా ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా అవార్డ్స్ సెరమనీ అనేది. అంటే అసలు మీరు చూసే ఉంటారు ప్రైజ్ మనీస్ కానీ అంతా. అసలు ఇంతవరకు ఈవెన్ ఐ థింక్ నేషనల్ అవార్డ్స్లో కూడా అంత మనీ లేదనుకుంటా. బెస్ట్ ఫిల్మ్కి 10 lakhs అట్లా. సో ఈవెన్ నిన్న సీఎం గారు వాజ్ ఆల్సో టెల్లింగ్ అవార్డ్స్ కూడా చాలా బాగా చేయండి, ఫంక్షన్ చాలా అంటే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ నైస్. నిన్న రేవంత్ రెడ్డి గారు ద వే హీ వాజ్ సో పాజిటివ్ అండ్ సో రెసిప్రొకేటివ్. ఇండస్ట్రీ మీరు ఏదైనా
చేయండి, చాలా సక్సెస్ఫుల్గా మన హైదరాబాద్ గురించి అందరూ మాట్లాడుకునేలాగా, తెలంగాణ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండాలి అవార్డ్స్ అని ఆయన చెప్తూ ఉన్నారు. దే నాట్ లుకింగ్ బ్యాక్ ఆన్ ఎనీథింగ్. అవంతా ఎలా జరుగుతున్నాయని నేనైతే చెప్పలేను, బికాస్ ఐ రియలీ డోంట్ నో కాబట్టి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, చాలా పెద్ద లెవెల్లో చాలా గ్రాండ్గా చాలా బాగా జరగాలని. అండ్ రేవంత్ రెడ్డి గారు వాజ్ సో పాజిటివ్. మన డిప్యూటీ సీఎం గారు బట్టి గారు కానీ అంటే నా భూతో నా భవిష్యత్తులాగా జరగాలి. అండ్ ఇది ఇట్ షుడ్ ఓపెన్, అంటే ఆల్రెడీ మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్లీ వెళ్ళిపోయింది. ఈ అవార్డ్స్ కూడా ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలాగా, రేపు ఎవ్రీ ఇండస్ట్రీ వచ్చి మన తెలంగాణలో సెటిల్ అయ్యేలాగా ఉండాలి, అంత బాగా జరగాలని ఆయన చెప్తూ ఉన్నారు. నేను కూడా ఐ థింక్ మా హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి దే షుడ్ రియల్లీ మేక్ ఇట్ వెరీ బిగ్ అని ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్. అయితే ఫైనల్ క్వశ్చన్, అల్లు అర్జున్కి బెస్ట్ హీరోగా సెలెక్ట్ చేశారు కదా, ఆ డిస్కషన్స్లో ఎట్లా నడిచింది? అదే చెప్తున్నాను కదండి, ఇట్స్ లైక్ ఇట్ వాజ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాము. ఇనానిమస్గా మెజారిటీ ఎవరు సజెస్ట్ చేశారో వాళ్ళకి వెళ్ళింది. ఆబ్వియస్లీ ఆయనకు వచ్చిందంటే ఇనానిమస్గా మెజారిటీ అంతా ఆయన్నే సెలెక్ట్ చేశారు. అది మొత్తానికైతే అవార్డుల సెలెక్షన్ అయితే మాత్రం పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. ప్రభుత్వం అసలు ఇన్వాల్వ్మెంట్ జరగలేదు, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా ఎట్లాంటి కాల్స్ లేదు. పూర్తిగా జ్యూరీ మెంబర్స్ అంతా కూడా డిస్కస్ చేసుకుని ఎవరికి ఎక్కువగా ఏ సినిమాకి అయితే మెజారిటీ ఓట్స్ పడ్డాయో ఆ ప్రకారంగా సెలెక్ట్ చేసామని, ఫస్ట్ టైం ఇట్లాంటి అవార్డుల ట్రాన్స్పరెన్సీ అనేది పూర్తిగా ఉండడం ఫస్ట్ టైం ఇలాంటి చూడడం జరిగిందని జీవిత గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మీ వీస్క్ న్యూస్, హైదరాబాద్.